నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు కృషి చేస్తానని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ 3వ లైన్ నిర్మాణపు పనులను ఎంపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి పనులు త్వరగా నిర్మాణం అయ్యేలా కృషి చేస్తున్నారు. దాదాపుగా ఫుట్పాత్ సౌకర్యాలు పబ్లిక్ బాగా లేనప్పటికీ థర్డ్ ప్లాట్ఫారం 3 లైన్లు ఉన్నాయి పట్టాలు. దానికి 4th ఫేజ్ను చేయాలని ఇంకో ప్యాసింజర్లు ఎక్కువ పోవడం వల్ల ఇంకో ఫేజ్ను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఈ రోజు వరకు నిర్లక్ష్యంగా ఉన్న ఈ కాంట్రాక్టర్ ఒకటి, దానితోని పాటు రైల్వే ఆఫీసర్లకు కూడా నిర్లక్ష్యం వలన ఇది చాలా రోజుల సంధి పెండింగ్లో ఉంది. ఇవాళ 3వ ప్లాట్ఫారం వచ్చినప్పుడు 4th ప్లాట్ఫారం వేరే ఇటు పక్కన వచ్చింది. కాబట్టి సౌకర్యం పబ్లిక్ ట్రైన్ దిగంగానే సౌకర్యాలు బాగా లేవు. కాబట్టి దానికి 4th ప్లాట్ఫారం కూడా పైనుంచి నడిచేది దానికి కూడా ఎక్స్టెన్షన్ చేయాలని నేను ఇవాళ జీఎం గారితో కూడా మాట్లాడుతున్నాను.